ఆస్ట్రాలజీని డెవలప్ చేసి ఒక శాస్త్రంగా రూపొందించిన వ్యక్తి ఎవరు? నేను అస్ట్రాలజర్ని కదా, నా కొడుకు ఆయుష్ నాకు తెలియదా, వీడు 100 ఏళ్ళు పైనే బతకాలి. అటువంటి వాడు ఎందుకు 15 ఏళ్ళకి చనిపోతున్నాడు? తన దగ్గర ఉన్న అస్ట్రాలజీ తాళపత్రాలు, ఆయన రాసిన పుస్తకాలు, అంతకుముందు ఆయన గురువు గారు ఇచ్చినవి, సేకరించినవి అన్నీ కూడా తీసుకొని ఎందుకంటే అస్ట్రాలజీ అనేటువంటిది లేదు. భగవద్గీత చెప్పింది కృష్ణుడు కాదు. భారతం మొత్తం చదువుతున్నప్పుడు శ్రీకృష్ణ ఉవాచ అని ఉంటుంది, కృష్ణుడు చెప్పినని. భగవద్గీతలో ఎక్కడ శ్రీకృష్ణ ఉవాచ అని ఉండదు, భగవాన్ ఉవాచ అని ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అంటే శ్రీకృష్ణ హ్యాస్ బికమ్ మేనిఫెస్టెడ్ యాజ్ గాడ్. ఆస్ట్రాలజీ గురించి మనకి ఇంట్లో ఎవరైనా ఫోర్ ఫాదర్స్ మీరు అన్నట్టుగా ఉంటే వాళ్ళకి ఆ బ్లడ్లో వస్తుంది, వాళ్ళు వారసులుగా ఆస్ట్రాలజర్స్గా కంటిన్యూ అవుతారన్నారు. మీరు అన్నట్టుగా ఒకవేళ అలా లేదు అని అనుకున్నప్పుడు చదువుకోవాలి. ఆస్ట్రాలజీని డెవలప్ చేసి ఒక శాస్త్రంగా రూపొందించిన వ్యక్తి ఎవరు? ఆస్ట్రాలజీని శాస్త్రంగా రూపొందించినది ఇందాక నేను చెప్పినటువంటి పయనీర్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ. ఈ 18 మంది మనకి ఆస్ట్రాలజీని అందించారండి. వాళ్ళ తర్వాత మనకి వరాహమిహిరుడు, భాస్కరాచార్యుడు, ఆర్యభట్టుడు వీళ్ళంతా వస్తారు. వాళ్ళు అంటే ఒక వరాహమిహిరుని టైంలో ఆస్ట్రాలజీ అంతా కూడా ఏది చెప్తే అది అయ్యేది, పర్ఫెక్ట్గా అయ్యేది. ఆయన ఏ నిమిషానికి ఏం జరుగుతుంది అనేటువంటిది అయ్యేది. ఒకసారి వరాహమిహిరుడి యొక్క కొడుకు, అంటే ఇది కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి, జరిగింది కాబట్టి చెప్తున్నాను. మనం ఎందుకంటే అసత్యాలు చెప్పుకోకూడదు, సత్యమే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ధర్మం అనేటువంటిది సత్యం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వరాహమిహిరుడి యొక్క కొడుకు ఆయన ఏదో ఆడుకోవడానికి బయటికి వెళ్ళాడు. అప్పట్లో పాములు ఎక్కువ ఉండేవి. సో ఒక పాము ఆయన కాటేస్తే ఆయన చనిపోయాడు స్పాట్. జనాలంతా చేరారు, ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి మరి దహనం చేయాలి. చితి పేర్చారు, ఆ చితి మీద పడుకోబెట్టారు. వరాహమిహిరుడు కౌరు వెళ్ళింది, ఆయన వచ్చాడు. ఆ కొడుకుని చూశాడు. చూసి, ఏంటిది, నేను అస్ట్రాలజర్ని కదా, నా కొడుకు ఆయుష్ నాకు తెలియదా, వీడు 100 ఏళ్ళు పైనే బతకాలి. అటువంటి వాడు ఎందుకు 15 ఏళ్ళకి చనిపోతున్నాడు? ఆయనకు అర్థం కాదు. ఆయన చాలా కోపం వచ్చింది. నా క్యాలిక్యులేషన్ ప్రకారం అతను 100 ఏళ్ళు పైన బతకాలి, కానీ ఇతను ఏంటి ఈ పరిస్థితి అని ఆయన చాలా కోపం వచ్చి తన దగ్గర ఉన్న అస్ట్రాలజీ తాళపత్రాలు, ఆయన రాసిన పుస్తకాలు, అంతకుముందు ఆయన గురువు గారు ఇచ్చినవి, సేకరించినవి అన్నీ కూడా తీసుకొని అక్కడ పెట్టి ఆ చితి మీద ఈ పుస్తకాలన్నీ పెట్టి కాల్చేయండి ఇప్పుడు అన్నాడు. ఎందుకంటే అస్ట్రాలజీ అనేటువంటిది లేదు, ఇది ఒక పెద్ద బూటకం, దీన్ని నమ్మాల్సిన అవసరం లేదు, నా క్యాలిక్యులేషన్ తప్పైందంటే నేను దీన్ని నమ్మను అని చెప్పాడు. పైనుంచి దేవతలు దీన్ని చూశారు. ధర్మహాని జరిగినప్పుడు దేవతలు దిగి వస్తారని ఒక సూక్తి ఉంది. కృష్ణుడు కూడా అదే అంటాడు కదా. అలాగే అంటే కృష్ణుడు అన్నా నేను, భగవంతుడు కూడా అదే. భగవద్గీత చెప్పింది కృష్ణుడు కాదు. ఇక్కడ ఒక చిన్న సైడ్ ట్రాక్ చెప్తున్నాడు. భగవద్గీత చెప్పింది కృష్ణుడు కాదు. మీరు భారతం మొత్తం చదువుతున్నప్పుడు శ్రీకృష్ణ ఉవాచ అని ఉంటుంది, కృష్ణుడు చెప్పినని. భగవద్గీతలో ఎక్కడ శ్రీకృష్ణ ఉవాచ అని ఉండదు, భగవాన్ ఉవాచ అని ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓన్లీ భగవద్గీత ఆ పార్ట్ మాత్రమే భగవాన్ ఉవాచ అని ఉంటుంది. అంటే భగవంతుడు చెప్పిన, నాట్ శ్రీకృష్ణ. అంటే శ్రీకృష్ణ హ్యాస్ బికమ్ మేనిఫెస్టెడ్ యాజ్ గాడ్. ఆయన భగవంతుని యొక్క దీంట్లోకి వెళ్ళి, రూపంలోకి వెళ్ళి చెప్పినటువంటిది కాబట్టి అది భగవద్గీత అయింది. గీత అంటే చెప్పబడినటువంటి మంచి విషయాలు. సో భగవద్గీత అంటే భగవానుడు చెప్పిన గీత. ఇది కాకుండా ఇటువంటి గీతలు ఏమైనా అంటే ఉన్నాయి. శివగీత అని ఉంది, శివుడు పార్వతితో మాట్లాడిన విషయాలు మనకి శివగీత అని ఉంది. గురుగీత అని కూడా అంటారు. అలాగే కృష్ణగీత అని సెపరేట్గా ఉంది, కృష్ణుడు చెప్పిన విషయాలు మళ్ళీ ఒక గీత కింద రాశారు, కృష్ణగీత. ఇలాగ గీతలు అనేటువంటివి ఉన్నాయి, ఇంకా మిగతా వాళ్ళు చెప్పినటువంటి విషయాలు. కానీ అది కృష్ణగీత. చాలా మంది పొరపాటుగా ఏమంటారంటే కృష్ణుడు చెప్పాడు అర్జునుడికి. ఏం కృష్ణుడు ఏం చెప్పలేదు, కృష్ణుడు సంబంధం లేదు, భగవంతుడు చెప్పాను అర్జునుడికి, అది భగవద్గీత. సో అక్కడ భగవద్గీతలో భగవంతుడు ఏమంటాడంటే, కృష్ణుడు అన్నా నేను, భగవంతుడు ఏమంటాడంటే ఎప్పుడెప్పుడైతే హాని కలుగుతుందో అప్పుడు నేను వస్తాను. సో దేవతలు ఏం చేస్తారంటే చూసి, అరే ఈ ఆస్ట్రాలజీ అనేటువంటిది చాలా ఉపయోగకరమైనటువంటిది మానవులకి, దీన్ని డిస్ట్రాయ్ చేయకూడదు. ఈయన ఇలా తయారయ్యాడు, జస్ట్ వాళ్ళ అబ్బాయి చనిపోతున్నాడని ఇది విధంగా చేస్తున్నాడు కదా, నువ్వు వెళ్ళి ఏదో చేయవయ్యా అని ఒక బ్రాహ్మణుడిని పంపించారు. వాడు ఆకాశం నుంచి కిందకి దిగాడు. ఒక బ్రాహ్మణుడు ఎర్రగా నిగనగలాడుతూ మెరిసిపోతున్నాడు. సో అతను వచ్చి అయ్యా ఆప్ చేయండి, మీరు ఇలా చేయడం తప్పు, ప్రజలకు ఉపయోగపడేటువంటి జ్ఞానాన్ని మీరు అంతం చేయకూడదు అని చెప్పి అన్నాడు. అప్పుడు వరాహమిహిరుడు ఆయనగా చూసి, నువ్వెవడరా నువ్వు మధ్యలో అన్నాడు. ఎవడరా నువ్వు అన్నాడు.
వస్తుంటే ఎవరురా నువ్వు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నేనెవరో తెలుసుకుంటేనే కదా నువ్వు ఎస్ట్రాలజర్వి అన్నాడు. ఆయన ఏం చేశాడు, ఇలా పైకి చూశాడు. వరాహమిహిరుడు ఎంత గొప్పవాడో అక్కడ మనకు తెలుస్తుంది. ఇలా పైకి చూస్తే 9 గ్రహాలు ఒక గ్రహం మిస్ అయింది. మార్సు కుజుడు కనబడలే. అరే నువ్వు కుజుడువా అన్నాడు. ఎస్ నేనే కుజుడిని అన్నాడు. ఎర్రగా మెరిసిపోతున్నాడు అనమాట. నేనే ఎర్రటి పాము రూపంలో వచ్చి కాటేశాను. సో ఏమనుకోవద్దు నాయన, ఇది చిన్న టెస్ట్ మాత్రమే, నేను మళ్ళీ ఆ విషయాన్ని హరిస్తాను అని మళ్ళీ ఆయన పాముగా మారి ఎక్కడైతే కాటేస్తాడో అక్కడికి వెళ్ళి ఆ విషయాన్ని ఇంతవరకు పాములు విషయాన్ని తీసుకునేవి. అని కొన్ని విషయాలు లోపించాయి. అంటే ఇప్పుడు మనకి తెలియట్లా. పాములకి కాళ్ళు ఉండేవి, ఇదివరకు పాములకి రెక్కలు ఉండేవి. అంటే పాములు ఎగిరి నుదుటి మీద కొట్టి చంపేసేవి. పాములు చాలా ఉండేవి, రకరకాల పాములు ఉండేవి. వీటి వల్ల అంటే మనుషులు ఎంతమంది ఉన్నారో దానికంటే 4-5 రెట్లు పాములు ఉండేవి. అందుచేత మనుషులకి హాని అని చెప్పేసి ఈ జనమేజయ మహారాజు యజ్ఞం చేసి సర్పయాగం చేసి ఈ పాములన్నింటినీ చాలా మట్టిగా ఆయన 90% ఆయన సర్పయాగంలో వాటిని వధించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం కొంతవరకు సేఫ్గా బతుకుతున్నాం. లేకపోతే ఇంటి నిండా పాములు ఉండేవి. దాన్ని ఆ సిచ్యువేషన్ని జనమేజయ మహారాజు, ఆయనకి మనం రుణపడి ఉంటాం ఈ విధంగా. సో ఆయన మళ్ళీ ఆ విషయాన్ని వెనక్కి లాక్కుని కొడుకుని బతికించాడు. యాజ్ పర్ వరాహమిహిరుని ఎక్స్పెక్టేషన్ ప్రకారం కొడుకు 100 సంవత్సరాల పైన ఆయన బతికాడు, హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఇది ఆయన పుస్తకంలో రాసినటువంటి సొంతంగా ఇలా జరిగింది అనేటువంటి రికార్డ్ చేయబడినటువంటి విషయం అన్నమాట. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే ఆస్ట్రాలజీ అనేటువంటిది ఎంతో కాలం నుంచి వస్తుంది, కోట్ల సంవత్సరాల నుంచి. అంటే మీరు ఒకటి అనొచ్చు, ఇప్పుడు మనకి మామూలుగా అనుకున్నది ఏంటంటే రాముడు 25 లక్షల సంవత్సరాలు 30 లక్షలు కాదండి, రాముడు కోట్ల సంవత్సరాల కిందటి వాడు. ఇది ఒక క్యాలిక్యులేషన్ మిస్టేక్. చాలా మిస్టేక్స్ ఉన్నాయి ఇందులో. అలాగే శంకరాచార్యుని క్రీస్తు శకం 5వ శతాబ్దానికి చెందినవాడు అంటారు. శంకరులు, ఆదిశంకరులు క్రీస్తు పూర్వం 8వ శతాబ్దానికి చెందినవాడు. 1300 సంవత్సరాల క్యాలిక్యులేషన్ డిఫరెన్స్ ఉంది అక్కడ. నేను దీని మీద ఒక ఆర్టికల్ నా చిన్నప్పుడు 1984లోనే ఎప్పుడో నేను రాసి ఈనాడులో పబ్లిష్ కూడా చేయడం జరిగింది. శంకరుల యొక్క అసలు కాలం ఇది కాదు, మనం అనుకుంటుంది కాదు, ఈ కాలాలన్నీ మార్పులు ఉన్నాయి. సో ఇన్ని సంవత్సరాల్లోంచి మన దేశంలోంచి తీసుకున్నటువంటి నాలెడ్జ్ని మళ్ళీ వాళ్ళు ప్రిజర్వ్ చేసుకొని ఇతర దేశస్తులు దాన్ని వాడుకొని దాని మీద పుస్తకాలు రాస్తున్నారు అంటే ఆస్ట్రాలజీ హంబక్ అనుకుందాం. సైంటిస్టులు ఎందుకు ప్రాక్టీస్ చేస్తారు? ఐన్స్టీన్ ఎందుకు చదువుతాడు, న్యూటన్ ఎందుకు చదువుతాడు, కెప్లర్ ఎందుకు చదువుతాడు, గెలీలియో యాక్చువల్గా ఆయన క్లాడస్ టోలెమీ అనేటువంటి ఆయన పుస్తకాలు ఎందుకు రాస్తాడు? అది హంబక్ అనుకుందాం, దాంట్లో ఏ విషయం లేదు. అసలు ఆస్ట్రాలజీ అనేటువంటిది పనికిరాని సబ్జెక్ట్ అయితే ఇంత శ్రమ, ఇన్ని జీవితాలు, ఇన్ని కోట్ల సంవత్సరాలు దాని గురించి ప్రాకులాడడం అనేది జరగదు కదా. సత్యం ఒకటే ఎప్పటికైనా నిలబడుతుంది. అంటే మనం చెప్పే దాంట్లో సత్యం ఉన్నట్టయితే అది ఎన్ని సంవత్సరాలైనా బతుకుతుంది. మనం చెప్పేది అబద్ధం అనుకోండి, ఇన్స్టాంట్గా అందరికీ వెళ్ళిపోతుంది, కానీ తొందరగా మరణిస్తుంది. సత్యం అనేటువంటి స్లోగా పాకుతుంది, కానీ అది ఎక్కువ కాలం ఉంటుంది. కాబట్టి ఆస్ట్రాలజీ అనేటువంటిది సైంటిస్టులు ప్రాక్టీస్ చేసినప్పుడు అది సైన్స్ కాదనడానికి మనం అంత గొప్ప సైంటిస్టులం కాదు. ఐన్స్టీన్ కంటే గొప్ప సైంటిస్టులం కాదు కదా, కెప్లర్ కంటే మనం గొప్ప సైంటిస్ట్ కాదు కదా. గ్రహాల స్థితిగతులు బాగుంటేనే జ్యోతిషం బాగుంటుందని చెప్తున్నారు, ఓకే. బట్ ఇందులో కూడా అంటే ఆస్ట్రానమీని కూడా మీరు మిక్స్ చేశారు. అంటే పైన ఉన్న ఈ గ్రహాలని కూడా తీసుకొచ్చి చెప్తున్నారు. దీన్ని మనం సైన్స్ అని అనుకోవచ్చా? దానికి మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? ఆస్ట్రాలజీని మనం సైన్స్ అని ప్రూవ్ చేస్తున్నాం అంటే ఒక గుర్రాన్ని మనం గాడితో పోస్తున్నట్లు లెక్క. చాలా మంది అనేది ఏంటంటే మీరు జాతకం వేసేటప్పుడు సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్టు వేయం, భూమి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్టు వేస్తాం. అంటే సెంటర్ పాయింట్ భూమి. జాతక చక్రం ఎక్కడైనా సరే భూమి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్టు, ఇది తప్పు కదా అనేది ఒక సైంటిస్టులు అడిగే ఒక జనరల్ క్వశ్చన్. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం మొదటి విస్ఫోటనం జరిగినప్పుడు, సృష్టి ఏర్పడినప్పుడు ఒక చిన్న మాస్, ఒక చిన్న డెన్సిటీ, అంటే పరమాణువులన్నీ ఒక చోటకు వచ్చి అవి ఎక్స్ప్లోడ్ అయ్యాయి, విస్ఫోటనం చెందాయి. అలా విసిరివేయబడినప్పుడు కొన్ని ముక్కలకి అంటే ఆ వేడి వల్ల సూర్యుడిలాగా భగభగ మండుతున్నాయి. అవి అవి నక్షత్రాలు అన్నారు వాటిని. అంటే స్వయం ప్రకాశక శక్తి కలిగినటువంటివి నక్షత్రాలు. భూమి నక్షత్రం కాదు, ఎందుకంటే దానికి అది ప్రకాశవంతంగా లేదు. సూర్యుడు నక్షత్రం. కానీ మనకి ఆస్ట్రాలజీలో సూర్యుడిని గ్రహం అనే అంటాం. సర్టెన్ కాన్ఫిగరేషన్స్ అంటే 0 డిగ్రీస్, 90 డిగ్రీలో, 45 డిగ్రీలో, 120 డిగ్రీలో, 180 డిగ్రీలు, ఇలాగ మనం వీటినన్నిటి గ్రహ దృష్టులు అంటాం. ఈ దృష్టులు ఏర్పడినప్పుడు అవి ఏం చేస్తాయంటే సూర్యుడిని డిస్టర్బ్ చేస్తాయి. సూర్యుడి ద్వారా మనం ఎర్త్ డిస్టర్బ్ అవుతుంది, ఇక్కడ మ్యాగ్నెటోస్ఫియర్ డిస్టర్బ్ అవుతుంది. మనలో మ్యాగ్నెట్ ఉంది కాబట్టి మన యొక్క బిహేవియర్ చేంజెస్ అనేటువంటివి అప్పుడు వస్తాయి.